హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ట్రేడ్ వెనకాల ఉన్న ప్రైజ్ యాక్షన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లాగే బిగినర్స్ కావాల్సిన జెన్యున్ గైడ్లైన్స్ కూడా నేను చెప్తాను కాబట్టి మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ని మిస్ అవుతారు సో స్కిప్ చేయడం వల్ల. సో స్కిప్ చేయకుండా చూడండి. సో అట్లాగే ఇప్పటివరకు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6 రీడింగ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్6తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మార్కెట్లో ఎప్పుడు కానీ ఒక క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్ని చూస్ చేసుకోండి. సో ఈవెన్ మీరు ఫోరెక్స్ కావచ్చు, సో స్టాక్స్, ఆప్షన్స్, సో ఏ మార్కెట్ అయినా సైడ్ వేస్ని మీరు అవాయిడ్ చేయండి. సో ఎందుకంటే సైడ్ వేస్లో మీకు ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకు మార్కెట్లో ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ జిగ్జాగ్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ యొక్క ప్రైస్ రేంజ్లోనే మార్కెట్ మూవ్ అవుతుంది కాబట్టి సో ఏ మార్కెట్లో అయినా కూడా ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మార్కెట్ మీకు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీని ఇవ్వదు కాబట్టి మీరు బెటర్ టు అవాయిడ్ అన్నమాట. సో సైడ్ వేస్ కాకుండా ఒక క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్ని మీరు చూస్ చేసుకోండి. సో డెఫినెట్లీగా ఒక హెల్దీ మార్కెట్ని చూస్ చేసుకోవాలి. సో దాని యొక్క అనాలిసిస్ చేయడానికి మీరు ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది డెఫినెట్గా చేయడం అవసరం విత్ లెర్నింగ్ అన్నమాట. సో అట్లాగే ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ట్రేడింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నది కాబట్టి ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ అన్నమాట. సో ఇది చాలామందికి తెలిసిందే. సో ఇన్వెస్ట్మెంట్ అనేది పర్సనల్. సో మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కానీ నాలెడ్జ్ లేకపోయినా, ఈ రెండిట్లలో ఏది ప్రాపర్గా లేకపోయినా కూడా ఇక్కడ మనం స్టే చేయలేం అనమాట. అంటే మనం ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఒక లాంగ్ టర్మ్ ఒక కైండ్ ఆఫ్ జర్నీ అనేది ఈ ట్రేడింగ్లో చేయలేమన్నమాట. సో దానికి అంటే మీరు ఒక స్మాల్ క్యాపిటల్ని కూడా ఒక గ్రో చేయాలన్నా కూడా డెఫినెట్గా ఇక్కడ యాక్యురసీ అనేది అవసరం. సో ఈ యొక్క కైండ్ ఆఫ్ ఈ ట్రేడింగ్ అనే బిజినెస్కి డెఫినెట్లీగా నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అది చేయడానికి అంటే పర్సనల్గా మనం ఒక ట్రేడర్ అవ్వాలి ఒక ప్యాషన్స్ తోటి మనం డిసైడ్ అయిపోతే సబ్జెక్ట్ అనేది లెర్నింగ్ ఫోకస్ చేస్తాము. సో దాని మీద ప్రాక్టీస్ చేస్తాము. సో జనరల్గా ఇది అందరికీ తెలిసిందే. సో ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్లీగా మన పర్సనల్ అన్నమాట. సో సబ్జెక్ట్ నేర్చుకుంటాం, బట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది మన పర్సనల్ అది. సో ఒక యూట్యూబ్ ఛానల్ని చూసో లేకపోతే మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళు ఎంతో క్రోర్స్లో చేశామని చెప్పేసి మనం అంతా ఎఫర్ట్ చేయలేం కదా. సో అంటే ఎవరో చేస్తున్నారని చెప్పేసి మనం ఇన్వెస్ట్మెంట్ విషయంలో చేయలేం. అంటే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ని మనం ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే తీసుకోవాలి. సో ఎడ్యుకేషనల్ పర్పస్గా తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఒక కైండ్ ఆఫ్ కెపాసిటీని అంటే స్టిల్ ఒక సేఫ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనేది ఉండాలన్నమాట ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే. అంటే ఎవరో ఎంతో చేశారని చెప్పేసి మనం వాళ్ళని చూసి ఎక్కడనో ఇంట్రెస్ట్కి మరి తెచ్చి మనీని ఆ విధంగా చేయడం కాకుండా ఇది అందరికీ తెలిసిన మాటే. సో డెఫినెట్లీగా మనం ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఒక ప్లానింగ్తో మనం ఫోకస్డ్గా అండ్ ఒక ప్లానింగ్తో ఒక లెర్నింగ్ తర్వాత ఒక బెటర్ యాక్యురసీ అనేది గెయిన్ చేసిన తర్వాత సో ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ని ఒక ప్లానింగ్తో ప్రాక్టికల్గా మనం చేస్తాము. సో ఇది ఎవరు మనకు చెప్పాల్సిన అవసరము లేదన్నమాట. ఎందుకంటే మనం ట్రేడర్ అవ్వాలని చెప్పేసి మనం పర్సనల్గా ఫిక్స్ అయిపోయినప్పుడు సో దానికి సక్సెస్ అంటే దాంట్లో ఒక సక్సెస్ని గెయిన్ చేయడానికి మనం చేయాల్సిన ఒక కైండ్ ఆఫ్ హోంవర్క్, ఒక హార్డ్ వర్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఇది నేను ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను చెప్తూ వస్తున్నాను, బట్ అయినా కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సో అది మీరు కావాలని చేసినట్టే అవుతుంది. ఎందుకంటే నేను క్లియర్ కట్గా ఓపెన్గా చెప్తున్నాను. సో డెఫినెట్లీగా ఆ యూట్యూబ్ ఛానల్ని చూసి మీరు అట్రాక్ట్ అవ్వకుండా సబ్జెక్ట్ మీరు ఒక ట్రేడర్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీగా ఈ ట్రేడింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నది కాబట్టి డెఫినెట్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మీరు దీంట్లో స్టెప్ వేయకూడదు, ఒక రియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. ఏ మార్కెట్ అయినా కానివ్వండి. నేను ఆల్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఏ మార్కెట్లో అయినా మనకు ఉండేది ఒకటి ప్రైజ్ యాక్షన్ లేదా ఎస్ఎంసి కాన్సెప్ట్స్ మీరు టెక్నికల్ అనాలిసిస్ మార్కెట్ అనాలిసిస్ చేయడానికి. సో ట్రేడింగ్లో ముఖ్యంగా ఉన్న సిలబస్ ఏంటి అంటే ప్రైజ్ యాక్షన్, ఎస్ఎంసి అన్నమాట. సో నేను ఎప్పుడు కానీ ప్రైజ్ యాక్షన్, ఎస్ఎంసి గురించి డిస్కషన్ చేస్తాను. బట్ పర్టికులర్గా ఈ మార్కెట్లో
చేయండి అని చెప్పేసి కూడా నేను క్లియర్ కట్ అసలు నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఇది మనకి ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసే. సో ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్పేసి అందరికీ తెలుసు. బట్ అయినా కూడా కావాలని చెప్పేసి నెగటివ్ కామెంట్స్ చేయకండి. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. సో ఇక్కడ క్లియర్ కట్గా నేను సబ్జెక్ట్ వైజ్గా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సబ్జెక్ట్ అనేది మీకు ప్రతి ఒక్క మార్కెట్కి అప్లికేబుల్ అన్నమాట. సో ఫోరెక్స్ బైనరీలో చేసేది మీరు ఫోరెక్స్ అన్నమాట. సో ఫోరెక్స్ కానివ్వండి, ఆప్షన్స్ కానివ్వండి, సో స్టాక్స్ కానివ్వండి, సో ఎనీథింగ్ దట్ ఈస్ యువర్ పర్సనల్. బట్ సబ్జెక్ట్ వచ్చేసి ప్రైజ్ యాక్షన్, ఎస్ఎంసి, ఈ నాలెడ్జ్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎన్జెడి, సిడి, ఓటీసీ, సో ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. సో ఇక్కడ కరెక్షన్లో వచ్చేసి బయర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ని క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా వీక్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో సెల్లర్స్ నుంచి స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఇండికేట్ అయినా కూడా ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఒక ఎగ్జాషన్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే ప్రీవియస్గా వీక్నెస్ అనేది షో చేసినప్పుడు మళ్ళీ ఈ స్ట్రెంత్ అనేది ఒక ఎగ్జాస్ట్, అంటే వాళ్ళ యొక్క పూర్తి స్ట్రెంత్ని ఇక్కడ క్లియర్ కట్గా మనకి విజిబిలిటీ ఇక్కడ చూపెట్టడం జరిగింది సెల్లర్స్. సో అది ఎక్కడ ఏ సిచ్యువేషన్లో అంటే మనకు ప్రీవియస్గా చూడొచ్చు, ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేస్తూ ఇక్కడ ఏదైతే ప్రీవియస్ డిమాండ్ జోన్ ఉందో ఆ జోన్లో మనకు ఈ సిచ్యువేషన్ అనేది మనకి ఇక్కడ అవ్వడం జరిగింది. సో ఆ సిచ్యువేషన్ని బట్టి మనం ఇక్కడ బై ట్రేడ్ అనేది ఓపెన్ చేస్తాము. ఎందుకంటే కరెక్షన్లో చూడొచ్చు బయర్స్లో ఒక స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు, వాళ్ళు వీక్నెస్ అనేది షో చేయలేదు. సో ఈ విధంగా అనమాట. అంటే ఇక మీరు సేమ్ ఇదే ప్రైజ్ యాక్షన్ని ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క క్యాన్సిక్ సైకాలజీ, అంటే సేమ్ క్యాన్సిక్ సైకాలజీ ఉన్నా కూడా అది మీరు కన్సిడర్ చేసి, అంటే మీరు ఎక్కడ ఆ యొక్క సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేశారు, ఎనాలిసిస్ చేశారు, ఏ ఏరియాలో, అంటే డిమాండ్ జోనా, సెల్లర్స్ జోనా, సో మార్కెట్లో కరెక్షన్ కానీ ఇంపల్స్ కానీ, సో ఈ సిచ్యువేషన్స్ని బట్టి ఆ ప్రైజ్ యాక్షన్ సేమ్ ప్రైజ్ యాక్షన్ అయినా కూడా అక్కడ డిఫరెంట్గా మార్కెట్ యొక్క బిహేవియర్ అనేది చేంజెస్ ఉంటుందన్నమాట. అంటే పర్టికులర్గా సేమ్ ఇదే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందని కాదు. సో అక్కడ మార్కెట్ ఏ సందర్భంలో ఆ ప్రైజ్ యాక్షన్ అనేది క్రియేట్ చేసింది, సో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అందుకోసమే చెప్తున్నాను, మీరు మల్టిపుల్ సిచ్యువేషన్స్ని ప్రాపర్గా అనాలిసిస్ చేయాలంటే డెఫినెట్లీగా ఈ యొక్క రీడింగ్ అనేది డెఫినెట్లీగా మీకు రావాలి. ఈ ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయడం అనేది రావాలన్నమాట. బయర్స్ ఏం ఇండికేట్ చేస్తున్నారు, సెల్లర్స్ ఏం ఇండికేట్ చేస్తున్నారు, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, సో ఏ ఏరియాలో ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ అనేది అపియర్ అయింది ఇక్కడ, సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో డెఫినెట్గా ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ రీడింగ్ అనేది ఏ మార్కెట్ అయినా, సో ఆల్ కైండ్ ఆఫ్ మార్కెట్స్కి ఇది అప్లికేబుల్. ప్రైజ్ యాక్షన్ అనేది మీరు క్యాన్సిక్స్ని రీడ్ చేయడం అనేది ఈ విధంగా చేయడం జరుగుతుందన్నమాట. మార్కెట్లో సెల్లర్స్ మనకి బయర్స్, సో వీళ్ళిద్దరే ఉంటారు మార్కెట్లో. సో వాళ్ళ యొక్క నెక్స్ట్ మూమెంటం, సో వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ ఎక్కడికి, సో ఎక్కడ రివర్సల్ అవుతుంది, సో ఎక్కడ బ్రేక్అవుట్, ఫేక్అవుట్, సో ఇవన్నిటిని మీరు అబ్జర్వ్ చేయాలంటే స్ట్రక్చర్ వైజ్గా కానివ్వండి, ఈ క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు, నేను క్లియర్ కట్గా ఒక సెల్ ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, సో రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను అనేది ఇక్కడ అది నాట్ అప్లికేబుల్ అన్నమాట. సో ఇక్కడ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి సెల్లర్స్ యొక్క, అంటే స్ట్రక్చర్ వైజ్గా చూస్తే సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది మార్కెట్ ముఖ్యంగా. సో ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ ఈ యొక్క లోని కంప్లీట్గా బ్రేక్అవుట్ చేసి, ఆ లోని కంప్లీట్గా బ్రేక్అవుట్ చేసి ఒక లో అనేది క్రియేట్ చేయడం అనేది ఒక డౌన్వర్డ్ డైరెక్షన్లో జరిగే ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ స్ట్రక్చర్లో ముఖ్యంగా. సో ఇక్కడ ఏంటి అంటే బయర్స్లో ఒక రిజెక్షన్, అంటే సెల్లర్స్ ఎంట్రీ అనేది షో చేశారు. సో ఇక్కడ మళ్ళీ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అన్నమాట. అంటే ప్రీవియస్ స్ట్రక్చర్లో చూసుకున్నా కూడా మార్కెట్లో సెల్లర్స్ యొక్క అవైలబిలిటీ కనిపిస్తుంది. ఓవరాల్గా స్ట్రక్చర్ కూడా కంప్లీట్గా స్ట్రక్చర్ ప్రైజ్ యాక్షన్లో సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది మార్కెట్. సో ఇన్ని ఒక కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో అంటే చూడండి, అంటే ఒక మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని మనం ఇక్కడ అనలైజ్ చేస్తూ జస్ట్ సింగిల్ ట్రేడ్ కోసం అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామన్నమాట. సో అందుకోసమే చెప్తున్నాను, అంటే మనకి హిస్టరీలో మీరు మల్టిపుల్ లెవెల్స్ అన్నీ డ్రా చేసి కన్ఫ్యూజ్ అయ్యే బదులు మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ లెఫ్ట్ లెగ్లో మరియు ప్రజెంట్ లెగ్లో మీరు ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా, అంటే మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్ని మీరు రిఫరల్గా వాడుకొని ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ లెగ్లో మీరు స్టోరీని ప్రాపర్గా రీడ్ చేయడం వచ్చినప్పుడు డెఫినెట్లీగా అది స్ట్రక్చర్ వైజ్గా క్యాండిల్స్టిక్స్ యొక్క ఇండికేషన్ ఏదైతే సైకాలజీ వైజ్గా మీరు రీడ్ చేయడం వచ్చినప్పుడు మీరు డెఫినెట్లీగా
ప్రైజ్ యాక్షన్లో ఒక బెటర్ యాక్యురసీ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. సో అది గుర్తుంచుకోవాలి. అంటే ఇండికేటర్స్, మూవింగ్ యావరేజెస్ సో ఇవి ఏమి వర్క్ అవ్వవు. సో సిగ్నల్స్ ఏంటంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ కాబట్టి సిగ్నల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎంట్రీ అటు ఇటు అవుతుంది. సో అటు ఇటు అవ్వడం వల్ల ఆటోమేటిక్గా లాస్ అవ్వడం జరుగుతుంది. అదే మీకు ఓన్గా నాలెడ్జ్ ఉన్నట్టయితే డెఫినెట్లీగా మీరు మార్కెట్ని అనాలిసిస్ చేయగలుగుతారు. సో అందుకోసమే లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను అనమాట నేను. సో ఇక్కడ సిచ్యువేషన్ని ప్రాపర్గా రీడ్ చేద్దాం. సో రీడ్ చేసి నేను ఇక్కడ చూడొచ్చు ఒక పేషెన్స్గా వెయిట్ చేసి నేను క్లియర్ కట్గా కన్ఫర్మేషన్ ఉంటేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఓవరాల్గా ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ అనేది చూడండి. ఇక్కడ క్లియర్ కట్గా మనకి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు సో ప్రీవియస్గా చూడొచ్చు మనకు మార్కెట్ రీటెస్ట్ చేస్తూ మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ రీటెస్ట్ చేస్తూ మళ్ళీ ఒక అప్వర్డ్ డైరెక్షన్కి మూమెంటం అన్నమాట. సో ఇక్కడ క్లియర్ కట్గా ఈ స్టోరీలో బయర్స్లో పూర్తి స్ట్రెంత్ అనేది వీక్నెస్ అవ్వలేదు. సో ఒక కరెక్షన్ క్రియేట్ అయినప్పుడు సెల్లర్స్లో ఒక వీక్నెస్ అనేది షో చేయడం జరిగింది మార్కెట్. సో తర్వాత వచ్చిన బయర్స్ మనకి ఇక్కడ ఎంగల్ఫింగ్ చేస్తూ మనకు ఒక కంటిన్యూషన్ సైన్ అనమాట. అంటే ఇక్కడ ఎంగల్ఫింగ్ వచ్చినంత మాత్రాన బై ట్రేడ్ కాదనమాట. సో మనకి స్ట్రక్చర్ వైజ్గా స్టోరీ కూడా మనకి ఇక్కడ మ్యాచ్ అయింది. అంటే ప్రైజ్ యాక్షన్ స్టోరీ. సో ఏదైతే ప్రైజ్ యాక్షన్ స్టోరీ ఉందో స్ట్రక్చర్ వైజ్గా ఇక్కడ మ్యాచ్ అవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కంబైన్ చేసి నేను ట్రేడ్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఓపెన్ చేయడం జరిగింది అనమాట. సో డెఫినెట్లీగా స్టోరీ అనేది మ్యాచ్ అవ్వాలి. సో రీట్రేస్మెంట్లో వీక్నెస్ సెల్లర్స్లో తర్వాత మనకు ఒక కంటిన్యూషన్ సైన్. సో ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా కూడా మనకి ఆ స్టోరీ అనేది మ్యాచ్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ ప్రైజ్ యాక్షన్ని స్ట్రక్చర్ వైజ్గా అండ్ సైకాలజీ వైజ్గా రీడ్ చేయండి. సో ఆ విధమైన ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్ అనేది మీకు బెటర్ రిజల్ట్ని ఇస్తుంది ఏ మార్కెట్లోనైనా కానీ. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు యూఎస్డి ఐఎన్ఆర్లో ఇప్పుడే ఒక అప్వర్డ్ డైరెక్షన్ తర్వాత రివర్సల్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఎందుకంటే ఈ పర్టికులర్ సప్లై జోన్ని హిట్ అయినప్పుడు సెల్లర్స్ ఎంట్రీ అండ్ సెల్లర్స్ ఎంట్రీ. సో స్ట్రక్చర్ వైజ్గా మీరు కన్సిడర్ చేసినప్పుడు ఒక బియరిష్ సైన్ అనేది కనిపిస్తుంది. సో ఒక బియరిష్ సైన్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు కనిపిస్తుంది. మధ్యలో ఇక్కడ బయర్స్ స్టోరీలో చూడొచ్చు వాళ్ళు రీట్రేస్ అవుతున్నారు. సో తర్వాత ఈ వీక్నెస్ సెల్లర్స్ వీక్నెస్ తర్వాత మళ్ళీ బయర్స్కి ఒక మంచి ఒక ఛాన్స్ అనేది ఉంది అప్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవ్వడానికి. బట్ స్ట్రక్చర్ వైజ్గా మనకి ఒక రివర్సల్ సైన్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు స్ట్రక్చర్ వైజ్గా ఒక రివర్సల్ సైన్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో తర్వాత ఇక్కడ రీట్రేస్ అవుతున్న బయర్స్ వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. సో నెక్స్ట్ సెల్లర్సే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళ యొక్క కంటిన్యూషన్ సైన్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ఈ యొక్క మార్కెట్ టార్గెట్ వచ్చేసి పర్టికులర్గా ఇక్కడ చూసినట్టయితే మనం ఈ విధంగా అనాలిసిస్ చేద్దాం. సో ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది. సో తర్వాత ప్రీవియస్ హై నుంచి రీటెస్ట్ అవ్వడం జరిగింది మార్కెట్. సో నెక్స్ట్ ఈ యొక్క టార్గెట్ ఉంటుంది మార్కెట్కి. సో ఏదైతే ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ అనొచ్చు మనము డిమాండ్ జోన్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఆ యొక్క డిమాండ్ జోన్ డెఫినెట్లీగా మార్కెట్ యొక్క టార్గెట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ జనరల్గా ఫోరెక్స్లో చేసే వాళ్ళ యొక్క స్టాప్ లాసెస్, స్టాక్స్లో చేసే వాళ్ళది స్టాప్ లాసెస్ ఈ యొక్క హై పైన ఉంటుంది. సో తర్వాత మనకి ఆ టార్గెట్ వచ్చేసి ఈ యొక్క జోన్ ఉంటుందన్నమాట. సో సింపుల్ అంటే చూడండి ప్రైజ్ యాక్షన్ అనాలిసిసే మనం ఎక్కడ చూసినా కూడా ప్రైజ్ యాక్షన్నే బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది చేస్తున్నాము. సో డెఫినెట్గా ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్క మార్కెట్కి అప్లికబుల్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అంటే మీ యొక్క అప్రోచ్ అనేది ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కానివ్వండి మీ అప్రోచ్ అనేది ఓన్లీ లెర్నింగ్ పర్పస్ ఎడ్యుకేషనల్ పర్పస్గానే ఉండాలి. సో డెఫినెట్గా మీరు ట్రేడర్ అవ్వాలి. సో ట్రేడింగ్ అనేది మీరు చేయాలనుకుంటే ఏ మార్కెట్ అయినా సరే సో మీరు దట్ ఈస్ యువర్ పర్సనల్ బట్ సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి అన్నమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికంటూ ఒక వర్క్ అనేది చేయాలి డెఫినెట్గా. సో ఇంకా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాయి. సో మీ కోర్స్తో పాటు డౌట్స్కి సపోర్ట్ ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సౌగరం పటేల్ సైనింగ్ ఆఫ్.